అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ కావచ్చు అనే దానికి సంబంధించి చాలామంది మనకి కామెంట్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మనకి ఉద్యోగులు మరియు పెన్షన్లు సపరేట్గా. అలాగే మనకి యాప్ లింక్ ఒకటి ఉంది. ఆ లింక్ల ద్వారా మీరు ఆ గ్రూపుల్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు వారి ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుండొచ్చు. ఆ గ్రూపుల్లో అన్ని జిల్లాల ప్రజలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. ఈ ఆలస్యం చేయకుండా మనీలోకి వెళ్దాం. మనకి ఈరోజైతే బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు. ఎక్కడా కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎవరికి కూడా జమ కాలేదు. అయితే మనకి ఎప్పటి నుంచి జమ అవుతాయని చెప్పి మా బిల్ స్టేటస్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి రేపు ఉదయం నుంచి కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు ఉదయం నుంచి కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చి జీతాలు కానీ పెన్షన్లు కానీ ఒక 20-30% వరకు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి కూడా అదేవిధంగా కొన్ని జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద 4వ తేదీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు 100% ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అయితే రేపు ఎవరికి జమ కావచ్చు, ఉద్యోగులకు జమ అవుతాయా, పెన్షన్కి జమ అవుతాయా, లేదా ఎల్లుండి ఎవరికి జమ అవుతాయి అనేది మాత్రం చెప్పలేం. మొత్తం మీద రేపు ఒక 20-30% వరకు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి కూడా ఒక 20-30% వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే తర్వాత 4వ తేదీ మాత్రం 4వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపే పూర్తి స్థాయిలో అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. ఎందుకంటే దాదాపుగా మనకి ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఈరోజు నిన్న వచ్చినటువంటి ఆదాయంతో రేపు కొందరికి జీతాలు పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా కొందరికి ఎవరికి ఉంటే మళ్ళా రోజు వచ్చేటువంటి జీతాలు వచ్చే ఆదాయంతో ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారికి ఆర్బీఐ ద్వారా వచ్చే నిధులతో అయినా సరే పూర్తి స్థాయిలో 4వ తేదీ మధ్యాహ్నానికి అందరికీ జీతాలు పెన్షన్లు వస్తాయి.